ప్రైజ్ లార్డ్. ప్రభు బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభాభివందనాలు. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును. అవును దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైనటువంటి మనకి ఆయన మనకు సహాయాన్ని ఇచ్చే దేవుడు. 121 కీర్తన మొదటి వచనంలో, కొండలతో నాకు కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. హెబ్రీ 13, 6, 7, 9లో ప్రభువే నాకు సహాయం 5లో అంటాడు. ఆయన మనకు సహాయము, అలాగనే విడుదలయు విమోచనయు, ఆయన మనకు క్షేమమునిచ్చేవాడు. ఆనాటి యూదులకు దేవుడు ఆ విధంగా సమస్తం ఇచ్చిన ప్రభు మనకి మన కుటుంబాలకు బిడ్డలు ఇచ్చినట్టుగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, యూదులకు ఆ రోజున సహాయము విడుదలయు మరొక దిక్కు నుండి వచ్చినన్నావు. ఈరోజు క్రైస్తవులమైన దేవుని పిల్లలమైన నాకు సహాయము మా ప్రభుని యేసుక్రీస్తే. హెబ్రీ 13:5 మీరు చెప్పినట్టుగా ప్రభువే నా సహాయము నాయన, మా సహాయము నాయన. నీ బిడ్డలందరినీ ఆదుకోండి. ఎవరెవరు ఏ పరిస్థితుల మధ్య ఉన్నారో ఆధ్యాత్మికంగా సహాయము, ఆత్మీయంగా సహాయము నాయన, ఆర్థికంగా సహాయము, అప్పుల బాధలో సహాయము నాయన, అలాగనే ఆరోగ్యంలో సహాయము నాయన, మా తండ్రి అనారోగ్యంలో సహాయం, బలహీనతలో సహాయం, బలములో సహాయం, అన్ని రకాల మీ సహాయాలు బిడ్డలకు అందించండి. ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న కుమారులు నాయన, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, అలాగే నాయన 10th క్లాస్, 9th క్లాస్, 8th క్లాస్, 7th క్లాస్, 6th క్లాస్, కేజీ నుండి పీజీ వరకు రాస్తున్న బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని చూస్తున్న నీ బిడ్డలందరినీ దేశ విదేశాల్లో అందరికీ మీరు సహకారిగా మీ దిక్కునకు చూసి మా ఆత్మను ఎత్తుకుతున్నాను, కార్యం చేయమని దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని సహాయం మనకు తోడైనగాక. ఆమేన్.